పంజగుట్ట పిఎస్కు సింగం మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావుకు పోలీసులు ఆల్కహాల్ టెస్టులు చేశారు. పిఎస్కు అడ్వకేట్గా వచ్చిన తనకు ఆల్కహాల్ టెస్ట్ చేయడం అన్యాయమన్నారు సుబ్బారావు. మంగ్లీపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని, ఆమె బాధితులను తీసుకుని వచ్చానని చెప్పారు. బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా. నాకు ఇవ్వండి, ఖర్చు నాకు నెంబర్ ఇవ్వండి, నేనే మాట్లాడతా. ఆడియో కాల్ అంటే వాట్సాప్ ఆడియో కాల్ ఎందుకు కాల్ చేయండి. పైకి వస్తారు పక్క జరిగారు అందరూ ఇటుండే అని చెప్పేసి దేని గురించి నేను తీసుకొని వస్తాను. బాధితుల తరపున కేసు బాధితుల తరపున అడ్వకేట్ నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను సార్. నేను బాధితులు తీసుకొని లోపలికి ఇది చాలా తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఐ ఇస్తారు. ఆవిడ కేసు పెట్టడం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది? 22వ తారీఖు ఇచ్చా సార్ కంప్లైంట్. ఈ రోజు మరి మంగ్లీ గారు ఎట్లా ఒక్కరోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా యూనిఫామ్ బాధితులు ఇప్పుడు మరి అదే కదా సార్. సార్ నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్. ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగాను. ఇప్పుడు ఎక్కడ తాగాను మీరే కదా చెప్పింది. ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. అది తప్పంటారా? ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి. బ్రదర్ కొంచెం మీరు ఇట్రాని సరే తీయండి, ఇదంతా తీసుకున్నాం. ఓకేనా సార్? పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉంటుంది. నేను డ్రైవింగ్ గురించి నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది నేను అదే అంటున్నా సార్. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఏమండి మేము రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసినా? నేను ఏమైనా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే.
మీరు పట్టించు నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగాను నేను కూడా లీగల్ వెళ్తా సార్, నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా బ్లాక్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను కార్డ్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పొల్యూషన్ వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగాను. ఇప్పుడు ఎక్కడ తాగాను మీరే కదా చెప్పింది. ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే ఆ చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తమ్ముడు. ఎప్పుడైనా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఇలాంటివి చేసినా పోలీసులు ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా యూనిఫామ్ బ్రదర్ కొంచెం మీరు ఇట్రాని నేను ఒక్కని పైకి వెళ్తాను. ఇప్పుడు మీతో పాటు ఎవరో వచ్చారు, ఫుల్ స్మెల్ వచ్చింది. నేను మాత్రం వితౌట్ టెస్టింగ్ నేను పైకి పంపాను, ఇంక్లూడింగ్ యూ ఆల్సో. ఓకే నో ప్రాబ్లం. బాధితుల గురించి వాళ్ళు కూడా కేసు పెట్టడానికి వాళ్ళు వస్తారండి. వాళ్ళు పోలీసు ఉంది, మేము మొత్తం కంప్లైంట్ తీసుకోవడానికి వాళ్ళే వస్తారు. మీరు ఎవరు మధ్య మీకు రిజిస్టర్ చేస్తాం. బాధితులు వస్తారు, బాధితులు కంప్లైంట్ తీసుకుంటాం. కిరణ్ జరిగాయి మన జరగండి అన్నా. లోగా పక్క జరుగు, లోగా జరిగాయి ఇటు జరుగు. హలో లోపలికి రండి. ఎస్సీఐ గారి దగ్గర లీడ్ చేయాలి కదా. మీరు చేయొచ్చు, మస్తు చేయొచ్చు. నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు. అసలు జరుగుతుంది నాకు మీరు రాగానే నాకు ఆల్కహాల్ స్మెల్ వచ్చింది. మిమ్మల్ని డైరెక్ట్గా అనకూడదు అని చెప్పి అనలేదు. సరే టెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి. అందుకని తీసుకెళ్తాం. మీరు అటెందుకు పోతారు? అటెందుకు పోతారు మీరు? బాధితుల్ని లీడ్ చేయాలి కదా సార్. బాధితుల్ని మీ మామూలు పంపిస్తారు. ఎవరు ఎక్కడున్నారు చెప్పండి. నాకు బాధితులు ఫోన్ నెంబర్ ఇవ్వండి. పోలీస్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు రండి. పోలీస్ స్టేషన్ లోపల అలర్ట్ చేస్తారు కదా. నెంబర్ ఇవ్వండి నాకు. ఫోన్ చేస్తున్నారు సార్. బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా. నాకు ఇవ్వండి, ఖర్చు లైన్లో ఉండండి. జరుగు పక్క జరుగు. సార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు బాధితులందరూ తీసుకొని రావాలి కదా. మీడియా వాళ్ళందరూ ఒకసారి అన్నా నువ్వు వీడియోలో తీయొద్దన్నావు కదే అన్న. మీరు వీడియోలో తీయొద్దన్నావు కదా. అరే ఎట్లా కనిపిస్తున్నావు మీకు? అరే అది అర్థం కాదు. 5 నిమిషాలు వస్తూనే ఉన్నాడు, ఎప్పుడు 2 గంటల కింద. నేను తీసుకొని వస్తాను అంటే ఒక బాధితుల తరపున కేసు చేసిన బాధితుల తరపున అడ్వకేట్ రాగాదా? మీరు మాట్లాడతారా? లోపలికి రండి. బాధితులు తీసుకొని నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. నేను బాధితులు తీసుకొని అట్లా చేశారనుకోండి, మర్యాద మీకు ఎంతవరకు గోపాల్ అన్న జరగండి. అందరూ ఎంగేజ్ జరగండి కొంచెం. అరే అంత ముందు పెట్టకండి. 039 ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. నారాయణ రెడ్డికి ఇది చాలా బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం.
బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలకి టైం తీసుకున్న సిఐ సార్ ఆవిడ కేసు పెట్టడం ఒక్క రోజులోనే ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఎక్కడ న్యాయం సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చేసారు కంప్లైంట్. ఈ రోజు మరి మంగళి గారు ఎట్లా ఒక్కరోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా కెమెరాస్ ఉంది అందుకే మీకు గౌరవిస్తున్నాం. ఏంది మీరు వినండి. దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా ఉంది. 27% ఉంది కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ మీరు 27%. సరే తీయండి ఇదంతా తీసుకుంటాం. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి, డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట. అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉండాలి. డ్రైవింగ్ గురించి మాట్లాడాను, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది ఇది పక్కదారి పట్టించడానికి. దయచేసి మీరు వీడియో మిత్రులందరూ కూడా గమనించండి.